మిథున రాశి జాతకులకి గోచార రీత్యా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహయుద్ధం అనేది సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే చతుర్గ్రహ కూటమి అనేది సంభవిస్తుంది. కావున ఎటువంటి ఫలితాలంతా కూడా మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అంగారకుడు రవి బుధాదిత్య యోగంలో రవి భగవానుడు బుధుడు కలియుగతోటి మరియు శుక్ర భగవానుడు అంతా కూడా చతుర్గ్రహ కూటమిలో ఈ యొక్క డిసెంబర్ నెల అంతా కూడా కలయికతోటి యుతితోటి అంతా కూడా సంభవించడం జరుగుతుంది. సమతత్వ వీక్షణ అంతా కూడా బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు, రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం చేయడం, సప్తమ స్థానంలో చతుర్గ్రహ కూటమి సంభవించడం, శ్రమతో కూడిన సంపాదన, స్వల్పంగా మీకంతా కూడా కలహాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు అనారోగ్య సూచన కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే కనుక జాతకరీత్యా అంగారకుడు నీచ స్థానంలో సంచారం చేసి ఉంటే కనుక మీరు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అంగారకుడు ప్రీతికరంగా సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రధానంగా శుక్రుడితో పాటు కలిసి ఉన్నాడు కావున ఈ యొక్క కందులు కానీ కందిపప్పు కానీ ఎర్రటి వస్త్రాన్ని కానీ దానిమ్మ పళ్ళు కానీ బ్రాహ్మణోత్వంకంతా కూడా మంగళవారం రోజున దానం ఇచ్చుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేయాలి. మార్గశీర్ష మాసంలో అష్టమి తిథి రోజున విశేషంగా అనగాష్టమి సంభవిస్తుంది. గురువారం రోజున విశేషంగా దత్తాత్రేయ అభిషేక హోమాది కార్యక్రమాలు, అన్నదానం చేయడం మరియు గోమాతకంతా కూడా సేవ చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ఔదంబర వృక్షం దగ్గర మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆవునేతో దీపారాధన చేయడం వల్ల దత్తాత్రేయ స్వామివారి చిత్రపటం దగ్గరైనా కానీ దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ కూష్మాడి దీపము మరియు ఆవునేతో దీపారాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. పసుపుతో అభిషేకం చేయించడం వల్ల గురుబలం కటాయిస్తుంది. ప్రధానంగా మీకంతా కూడా గురుబలం సిద్ధిస్తుంది కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః, దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని మీరంతా కూడా జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయ కటాక్షం అంతా కూడా లభిస్తుంది. మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది. మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం, కాలభైరవ స్వామి అనుగ్రహం అంతా కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. ధనస్థానంలో బృహస్పతి మార్పు తర్వాత మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణ కానీ ప్రతిరోజు కూడా ఆచరించండి. పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో పసుపుతోటి దానిమ్మ పళ్ళ రసంతో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఖడ్గమాన స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి. జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. విశేషంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. 18వ తారీఖు తర్వాత మరియు అమావాస్య తర్వాత కూడా మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని కానీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. రాజయోగం కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది కావున మంచిగా మీరంతా కూడా ఎటువంటి సంపాదన కోసం ప్రయత్నం చేస్తున్నారో మీరంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా బాగా శ్రమించి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క మహాలక్ష్మి కవచాన్ని కానీ మహాలక్ష్మి సహస్రనామాన్ని కానీ మహాలక్ష్మి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే శునకాలకంతా కూడా ఆహారం వేయడం వల్ల మంచి శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జన్మాంతరమే దారిద్ర్యం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ కూడా విశేషంగా ఆచరించాలి. గోమాతకి ప్రదక్షిణాలు చేసుకోవడం, గోమాతకి అలంకరణ చేసుకుని గోపూజన ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. గోమాత యొక్క సేవ చేయడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది. జన్మ జన్మాంతరమైన సకల దుఃఖాల నుంచి అంతా కూడా నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన మార్గశిర్ష మాసంలో విశేషంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, కాలభైరవ స్వామివారి ఆరాధన, అమ్మవారి ఆరాధనంగా మీరంతా కూడా విశేషంగా ఆచరించాలి. తద్వారా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మీనరాశి జాతకులకి గోచారరీత్యా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. డిసెంబర్ నెలలో అంతా కూడా అంగారకుడు రవి బుధ శుక్రుడి యొక్క కలయిక అంతా కూడా చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మీనరాశి జాతకి అంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము, నలనుములు దానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు వలన మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం,
చతుర్థ స్థానంలో సంచారించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది, అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. డిసెంబర్ 18వ తారీఖు రోజున మరియు 28వ తారీఖు రోజున మంచి శుభవార్తను వింటారు. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మీకు స్వల్పంగా ఈ అమావాస్య తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడికి, బృహస్పతికి, శుక్రుడికి, శనీశ్వరుడికి, రాహువుకి జపహోమాది కార్యక్రమాలు ఆచరించాలి. గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉన్నాయి కావున జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ అంతా కూడా ఆచరించాలి. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. గోమాత సేవ అంతా కూడా ఆచరించాలి. పచ్చిగా తెలగపిండి గ్రాసాన్నంతా కూడా గోమాతకి తరచుగా సమర్పిస్తుండడం, గోపూజన అంతా కూడా చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. దత్తాత్రేయ కవచాన్నంతా కూడా పారాయణం చేయించాలి. దత్తాత్రేయ చరిత్రని తరచుగా పారాయణం చేస్తూ ఉండండి. దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. గురువారం దత్తాత్రేయ స్వామి జయంతి అంతా కూడా అంటే దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా మీరంతా కూడా దత్తాత్రేయ స్వామివారికి గురుకటాక్షం కోసం అంతా కూడా అనగాష్టమి రోజున మీరంతా కూడా ఆచరించండి. అనగాష్టమి రోజున మీరంతా కూడా దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. రాజయోగం తీసుకుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి. పరమేశ్వరుడు ప్రీతికరంగా పసుపుతో అభిషేకం చేయించడం మరియు దత్తాత్రేయ స్వామి వారికి పసుపుతో అభిషేకం చేయించడం, నారికేల జలంతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమః. జపాన్ని ఆచరించండి. ఈ యొక్క నవగ్రహాలకంతా కూడా ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రయత్నించడం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాది గ్రతులు ఆచరించడం వాళ్ళకి అదృష్ట యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది. మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి చరిత్రనంతా కూడా ఈ మాసంలో మార్గశిర మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అనగా వ్రతం అనేది సంభవిస్తుంది. అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని అంచగా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్టయోగం సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయడం, దేవాలయ ప్రాంగణంలో విత్రించం కూడా అన్నదానం చేయడం, గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి జన్మ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. అత్రి మహాముని అనసూయదేవి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేయండి. మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిముద్రాత్ముడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఏ రకంగా ఎత్తారు, అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి. తద్వారా మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. జయ గురు దత్త, శ్రీ గురు దత్త, జయ గురు దత్త, శ్రీ గురు దత్త అని నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.